గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో గార్డెనింగ్ నా స్ట్రెస్ బస్టర్గా ఎలా ఉపయోగపడుతుందనేది చెప్తాను. ఎంత పని ఉంటుంది, దాంట్లో మనం ఎంత ఇన్వాల్వ్ అవుతాము, అండ్ ప్రతి మొక్కని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే అవి ఏ విధంగా అంటే జాగ్రత్తగా చూసుకోకపోతే పాడైపోతాయి, లేకపోతే పోతాయి. సో ప్రతి మొక్క దగ్గరికి వచ్చి ఏ విధంగా గమనించి ఆ మట్టిని మార్చుకుంటూ వాటికి సరిపడా పోషకాలు ఇస్తూ, దానికి ఒకవేళ మీలీబగ్ పట్టినా పేనుబంక పట్టినా దానికి సమయానికి నీమ్ ఆయిల్ ఇస్తూ కాపాడడం, ఇవన్నీ కూడా చెప్పడం చాలా ఈజీ అండి. ఇప్పుడు జస్ట్ నేను ఒక స్టెప్లో చెప్పేసాను అన్నీను, కానీ అవి చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఆ పట్టిన సమయంలో నేను ఎన్ని మర్చిపోతాను, అసలు ప్రపంచాన్నే మర్చిపోతానండి. నేను ఒక వర్కింగ్ ఉమెన్ని, నాకు వీకెండ్స్ తప్ప టైం దొరకదు మొక్కలు చూసుకోవడానికి. అండ్ ఇది నేను చేసిన సాహసమే అనొచ్చు, ఎందుకంటే కుండీలో పెట్టడం మొక్కలంటే ఇంచుమించు ప్రతిరోజు మీరు చూసుకుంటేనే కానీ అవి సర్వైవ్ అవ్వవు. ఎందుకంటే ఒక్కరోజు నీరు పోయిపోయినా చాలా కష్టం. అయినా కూడా ఆల్మోస్ట్ 2016లో స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్ని మొక్కలు పెంచి ఇన్ని రకాల ఇంత అభివృద్ధి చేశానంటే కేవలం నా ఇంట్రెస్ట్తోనే. ఈసారి అయితే అరటి కూడా పైన కాయించాలని లాస్ట్ టైం చెప్పాను నేను. కుండీలో ఒక గెల, ఒక 14 అరటికాయలు వచ్చే గెల వచ్చింది. ఈసారి రేస్డ్ బెడ్లో పెట్టాను. అది చూడండి, దీంతో ఒక గెల కాయించాలి, అది మీకు చూపించాలి అనేది కోరిక నాకు. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అండ్ ఇది స్ట్రెస్ బస్టర్గా ఎలా ఉపయోగపడుతుందని చెప్తాను. మాకున్న టెన్షన్స్, అందులో ప్రైవేట్ జాబ్స్ అండి, ఆఫీస్లో ఉన్న పాలిటిక్స్, ఒకళ్ళు ఎదుగుతున్నారంటే 100 మంది లాగేస్తారండి. వాళ్ళు కాంపిటీషన్గా ఫీల్ అవుతారు, ఫీల్ అయ్యి మనం ఎదగకుండా చేస్తారు. మనలో లేని లోపాలను ఎత్తి చూపించి చాలా చాలా హింసిస్తారు. సో ఇన్ని ప్రెషర్స్ నుంచి ఆర్ ఇంత స్ట్రెస్ నుంచి మనం ఇఫ్ యూ హ్యావ్ టు ఫీల్ రిలాక్స్డ్, ఆ స్ట్రెస్ బస్టర్ ఉండాలి అంటే కనుక నేను సజెస్ట్ చేసేది, ఎవరికి ఏ హాబీ ఇంట్రెస్ట్ ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. డోంట్ లీవ్ ఇట్ బిహైండ్. అదే మన స్ట్రెస్ బస్టర్గా పనికొస్తుంది. నేను ఈవెన్ ఐ వాజ్ థింకింగ్ లైక్ నా గార్డెన్ చూపిస్తూ నా కెరియర్లో నేను పడ్డ కష్టాలు కూడా ఒక్కొక్కటి చెప్దామని అనుకుంటున్నానండి. వీలు కుదిరినప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఎంత కష్టపడితే ఒక జాబ్ కంటిన్యూ చేయగలం, అందులో ప్రైవేట్ది, ప్లస్ స్పెషల్లీ లేడీస్, మనకి ఎన్ని కష్టాలు ఉంటాయి. మనకి శారీరకంగా కూడా బోల్డ్ కష్టాలు ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకొని మన పనిని సజావుగా సాగించే వాళ్ళు కూడా ఉండాలి ఆఫీస్లో. అండ్ మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చాలా కష్టం అండి అలా దొరకడం. మనని ఎంకరేజ్ చేసి జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎంతసేపు పాలిటిక్స్ ఉంటాయండి, విపరీతమైన పాలిటిక్స్. ఇక్కడ చూసారా, ఈ సీతాఫలం చెట్టు పాపం ఎప్పుడు చాలా పూత వస్తుంది, కాయలు కూడా కాస్తున్నాయి, కానీ రాలిపోతుంది. ఈసారి చూడాలి, ఈసారి దీనికి మంచి బలం అది ఇస్తాను రాలకుండా ఉండడానికి. లాస్ట్ టైం చెప్పినట్టు ఈ రోజ్ యాపిల్ ఈ రైనీ సీజన్లో మార్చాలి. ఈ టబ్స్లో ఉంటే వాటికి బలం సరిపోవట్లేదు, మొత్తం పింద చెట్టు నిండా వచ్చేసే కానీ అన్నీ రాలిపోయాయి. అండ్ ఇదేమో చిన్న ఉసిరి, ఈ ఏడాది కాస్తుందేమో. మా కింద ఆల్రెడీ చాలా పెద్ద చెట్టు ఉంది, ఇది ఊరికే టబ్లో అదే పడి మొలిచిందని వదిలేశాను. ఇక్కడ చూస్తే
ఇదైతే నిత్య పంట అంటారు చూడండి, అది ఈ టేబుల్ లైము అలా రౌండ్ ద క్లాక్ వస్తూనే ఉంటుంది. నేను ఎక్కువసార్లు అనుకోను, ఎందుకంటే దిష్టి అది రావడం మానేస్తుంది. మా నిమ్మ చెట్టు పాపం అలాగే వచ్చేది, అది ఒక కొమ్మ అంతా ఎండిపోయింది. ఈసారి కొత్తగా వచ్చిన సీతాఫలం మొక్క అండి ఇది, దీనికి కూడా పూత వస్తుంది. హోప్ కాయలు నిలబడతాయి. అదిగో చూడండి. సో వెనక్కి మన టాపిక్కి వెళ్తే, నాకున్న స్ట్రెస్కి బోత్ ఎట్ హోమ్ అండ్ ఆఫీస్, ఇక్కడ రాగానే నేను కంప్లీట్లీ అన్నీ మర్చిపోతానండి. నా మొక్కల మీదే ధ్యాస ఉంటుంది. వీటికి ఇవాళ ఎలా ఉన్నాయి, ఏమైనా ఎరువు వేయాలా, లేకపోతే వీటికి ఏమైనా ఏదైనా చీడ పట్టిందా అనేసి చూసుకుంటూ ఉంటాను. ఇగో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూసారా, ఇంత పెద్దగా ప్రొపగేట్ అయింది. ఇది చిన్నగా ఉన్నప్పుడే నాకు యాక్చువల్లీ 4 ఫ్రూట్స్ ఇచ్చిందండి ఫస్ట్ మొదట్లో. ఇప్పుడు ఇంత పెద్దగా అయింది, మీరు చూస్తున్నారో లేదో, ఇదిగోండి చూడండి, మొత్తం అంతలాగా స్ప్రెడ్ అయింది. అండ్ ఆల్సో నేను మీకు ఇదివరకు చెప్పినట్టు దీన్ని మల్టిపుల్ కుండీల్లో పెట్టాను. ఇదిగో ఇక్కడ కూడా ఒక మొక్క పెట్టాను, ఇందాక చూపించిన కుండీలో పెట్టాను. ఎందుకంటే 4 వచ్చినప్పుడు ఇంకో 2-3 మొక్కలు ఎక్స్ట్రా పెడితే కొంచెం ఎక్కువ వస్తాయని అనుకున్నాను. కానీ ఈసారి అయితే నాకైతే ఒక ఇది కూడా రాలేదు. ఇంకో యూట్యూబ్లో చూసాను నేను, ఇంకో ట్రిక్ ఏం చెప్పారంటే, ఇక్కడ కట్ చేసేయండి, అప్పుడు ఆ కట్ చేసిన దగ్గర పువ్వు వచ్చి పండు వస్తుంది అన్నారు. అలా కూడా చేశాను, చాలా కట్ చేశాను, అయినా రాలేదు. ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను, అలా కొన్ని చోట్ల కట్ చేశాను. ఎక్కువ కొమ్మలు వచ్చాయి కానీ ఇంకా పువ్వులు రాలేదు. చూస్తాను, వస్తాయి. ఇంత పెద్దగా అయింది కాబట్టి వస్తుందిలేండి, కొంచెం వెయిట్ చేయాలి. సో ఇలాగ చూసారా, ఏది చూసినా మనకి దాని మీద ధ్యాసకి వెళ్ళిపోతుంది. ఓ ఇది ఇలా ఉంది, మనం దీన్ని ఇప్పుడు ఏ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, నేను ఎంత మొత్తం ఎండుటాకులన్నీ తీసేసి ఈ అరటిని ఎంత ఫుల్ ట్రిమ్ చేసి ఆల్ గ్రీన్ మాట, న్యూ లీవ్స్ అలా ఉండేటట్టు చేసుకున్నాను. అలా ప్రతిదీను ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అండ్ ఆ పువ్వు వచ్చి పండు వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి వాక్కాయ, అసలు ఇన్ని పిందెలు ఉన్నాయంటే ఈసారి నాకు పని ఎక్కువ మాట. ఎన్ని వాక్కాయలు వస్తే, అంటే ఏదైనా సరే ఈల్డ్ ఎక్కువ వచ్చిందంటే నాకు పని ఎక్కువ. పని ఏ విధంగా ఎక్కువ అంటారా, వాటిని మళ్ళీ కోసి నీట్గా పంచడం. హైదరాబాద్లో పంచడం అంటే మీకు తెలిసే ఉండవు, ఒక్కొక్కటి ఎంతెంత దూరం ఉంటాయో, ఒక్కొక్కళ్ళ ఇల్లు, ఒక్కొక్క అక్కడ దాకా పంపించడం. సో పని ఎక్కువగా ఉంటుంది, ఆనందం ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంకా. కానీ అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేస్తాము, ఎందుకంటే వాక్కాయలు చాలా అపురూపం కదండి, చాలా కాస్ట్లీ కూడా. అండ్ ఒక గుప్పడి ఉంటే చాలు పప్పు అయిపోతుందండి, అంత పుల్లగా ఉంటాయి. అందుకని ఎక్కువ కూడా వాడం మనం. అది ఇక్కడ వాలంటీర్గా ఓడి చూపిస్తాను, చూసారా, ఇది ఆరెంజ్ అనుకుంటున్నాను నేను, ఆరెంజ్. వాలంటీర్గా గింజతో అదే వచ్చింది మొక్క, తీయలేదు నేను, వదిలేసాను. వాలంటీర్గా వచ్చిన మొక్కలు ఏదైనా సరేనండి, ఈల్డ్ చాలా ఉంటుంది. మనం ఇంత కష్టపడి విత్తనం పెట్టి నీళ్లు పోసి పోషకాలు ఇచ్చి అన్నీ చేస్తాము, తక్కువ ఉంటుంది. అదంతటా అది, నేను రోడ్ సైడ్ కూడా చూశాను చాలాసార్లు, అవంతటా అవి వచ్చి మొలిస్తే కనుక ఎన్ని ఈల్డ్, ఎంత వంగ చెట్టు అయినా సరే బోల్డ్ వంకాయలు ఉంటాయి దానికి. ఇది ఒకటి ఎప్పుడు డిసప్పాయింట్ చేయదండి, మొక్క చిన్నదైనా సరే. మా స్టార్ ఫ్రూట్ బోల్డ్ అంత పూత చూడండి, మళ్ళీ పూత. అండ్ ఆ కలర్ కూడా ఎంత బాగుంటుందో. మొక్క ఎదగట్లేదు ఎందుకంటే ఇది దానిమ్మ అడ్డొచ్చేసింది, అలా మల్టిపుల్ ఉన్నాయి ఈ రేస్డ్ బెడ్లో. ఇదిగో చూడండి, ఇదంతా రేస్డ్ బెడ్లో. కానీ చెట్టు నిండా కాయలు వస్తాయండి, ఇంత చిన్న చెట్టు అయినా కూడా చెట్టు నిండా వస్తాయి.
నేను కొన్న కొత్తలో నాకు తెలియదు ఎప్పుడు పండింది అనేది. గ్రీన్గా ఉన్నప్పుడు కోసేసేదాన్ని. తర్వాత ఇంకా అన్నీ అవగాహన వస్తాయి కదా. ఇప్పుడే బోల్డేళ్ళు అయింది నేను పెట్టి. అది ఎల్లో అయ్యాక కొయ్యడం, అప్పుడు కోసుకుని తినడం ఎంత బాగుంటుందో. సో ఇలాగా దానిమ్మకాయలు అయితే, ఈ చెట్టు దానిమ్మకాయలు అయితే మాకు చేతికి ఒకటి రాలేదు. అన్నీ పక్షులే తినేస్తున్నాయి. ఇంకా వదిలేస్తున్నాను నేను ఉడతల కోసం, పక్షుల కోసం. అండ్ సదాబహార్ చూడండి, లోడెడ్ విత్ ఫ్లవర్స్, వైట్ కలర్, ఎంత అందంగా ఉంది. సో ఇదండి నా స్ట్రెస్ బస్టర్. మీ స్ట్రెస్ బస్టర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.